మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు దేవాలయం గురించి ఎలా తెలిసింది, స్వామివారి దర్శనం తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అడ్వకేట్గా పనిచేస్తున్నాను. మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం నుంచి వచ్చాను. అదేవిధంగా గుడి చరిత్ర చూసుకుంటే అలాగే గతంలో చాలా వరకు ఈ గుడి గురించి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. ఇది ప్రాచుర్యం పొందుతున్న ఈ తరుణంలో ప్రత్యేకించి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లింగాకారంలో ఉన్నటువంటి భారతదేశంలో ఏకైక దేవస్థానం అయినందువలన భక్తులు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ పరశురామేశ్వర స్వామి దేవస్థానం మన తిరుపతి జిల్లా ఏర్పేట మండలం అలాగే గుడిమల్లలో ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల భవిష్యత్తులో దీన్ని అభివృద్ధి చేసి ఎంతగానో భక్తులకి ఏ విధమైన అన్ని రకాలుగా సౌకర్యాలు అందించి దీన్ని అభివృద్ధి చేయాలనేసి భక్తులందరూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ప్రజల్లోకి ఈ యొక్క గుడి యొక్క ప్రాచీన చరిత్రని అందరికి తీసుకెళ్లాలనేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాం. సార్, స్వామివారిని చూశాక మీకు ఎలాంటి అనుభూతి కలిగింది సార్? అది ఏకశిలలో అండి, లోపలికి వెళ్ళగానే అదొక తెలియనటువంటి ఎనర్జీ, చూసినటువంటి ఆనందం, మాటలో చెప్పలేనటువంటి అనుభూతి అది. కాబట్టి ఈ విధంగా మొదటిసారిగా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే ఈ విధమైనటువంటి లింగాకృతిని మేము ఎక్కడా కూడా చూడలేదండి. ఎన్నో చూసాము, కంచి చూసాము, రామేశ్వరం చూసాము, అలాగే శ్రీశైలం, అరుణాచలం అన్నీ చూసాము. కానీ ఈ విధమైనటువంటి త్రిమూర్తులు కొలువైనటువంటి ఏ లింగం భారతదేశంలో లేకుండా కేవలం మన జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన చిత్తూరు జిల్లాలో, అలాగే ఏర్పేట మండలం గుడిమల్లలో ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం.